ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అధికారికంగా ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మువ్వెన్నెల పథకాన్ని ఎగరవేశారు. అనంతరం జిల్లాలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇతర శాఖల పురోగతి వివరాల నివేదికను తెలుగులో చదివి వినిపించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను అమితంగా ఆకట్టుకోగా కలెక్టర్ వారికి జ్ఞాపికను అందజేశారు. ప్రభుత్వ శాఖలు తమ పథకాలు, అభివృద్ధి నమూనాలతో శకటాల ప్రదర్శన చేశారు. జిల్లాల్లో ఉత్తమ ఉద్యోగులను కలెక్టర్ అభినందిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్, అధికారులు పాల్గొన్నారు. వారి వెంట పోలీస్ శాఖ అలాగే వీరందరికీ కూడా అద్భుత రీతిలో గౌరవ వందనానికి పరేడ్ కమాండర్ బి వామనమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా ప్లాటూన్ 1 కమాండర్ శ్రీ పి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుపుకుంటా ఉన్నాం. అలాగే కొద్ది హోంగార్డ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ ఏ సురేష్ గారు అత్యంత అద్భుత విన్యాసంతో కావాల్సిన థర్డ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ కోటేశ్వర్ విచ్చేస్తున్నారు. ఆ తర్వాత చాలా అద్భుత రీతిలో ఆనందోత్సాహాల మధ్య వినియోగదారులకు ప్రోత్సహించి ఎక్సాడ్దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కోర్టు 185 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అందించడం జరిగింది. పారుదలకు ప్రాజెక్టు ద్వారా లక్షటిపే హాజీపూర్ మండల్లో మత్స్య సంపద టీకాలు అందించి మంచిర్యాలను రాష్ట్రంలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తక సామ్యవాద లౌకిక్ గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమి పోషించిన భారత్ రాజ్యాంగ ఏకరంగా ఆమోదించబడి అమలు వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు. దేశ స్వాతంత్రత కోసం విరోచన పోరాటం సాగించి ప్రాంత్యాగులు చేసిన అమరవీరులకు, పోరాటం అందరికీ రాజ్యాంగ వృత్తులకు జోహార్లు అర్పిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా ప్రజా సంక్షేమం కోసం నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఐదులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలుకు
ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి పారదర్శకంగా అర్హులు జాబితా రూపొందించి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతున్నాయి. మీ సేవా కేంద్రాలు కులగణన సర్వే ప్రజాపాలన కార్యక్రమంలో అందరి దరఖాస్తులను పరిశీలించి అర్హులు జాబితా రూపొందించి గ్రామ సభలు, వార్డు సభలో చదివి వినిపించి జాబితాలో రావి వారు నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించి అర్హత గల ప్రతి ఒక్కరికి భర్తీ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం జిల్లాలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్, ఆర్టీసీ బస్సులతో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళా పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించి సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 1,51,682 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. తర్వాత మహిళలకు 32,47,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. మంచిర్యాల జిల్లాలో 1,13,075 మంది లబ్ధిదారులకు 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ అందించడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో అందించాలని లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బాధ్యత పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా మంచిర్యాల జిల్లాలో 6,950 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. ఇందుకు గ్రామ ప్రభుత్వం సుమారు 11,14,00,000 రూపాయలు ఖర్చు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామంలో పథకాలను కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కలిసి ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు జారీ పథకాలను అర్హులకు అందించి పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్లు మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు, ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ మేరకు పథకాలు అందరికీ లబ్ధి చేకూరేలా చూస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామనే వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఈజీఎస్ కూలీలకు నిబంధనల మేరకు సోమవారం రోజు వారి ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున జమ అవుతాయని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, బీసీలకు ఇందిరమ్మ ఇంటి కింద 5 లక్షల రూపాయలు మంజూరవుతాయని అన్నారు. 4 ఏళ్లలో నియోజకవర్గంలోని నిరుపేద అర్హులకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. ర్యాలీ నాగారం, గడ్పూర్, చిన్న గోపాల్పూర్ గ్రామాల్లోని ప్రజలకు, గిరిజనులకు అండగా నిలుస్తామని, ఈ 4 గ్రామాలంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ 4 పథకాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మ, డిఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, పలువురు రాజకీయ ప్రతినిధులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అందరూ కూడా పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ సరే ప్రోటోకాల్ ఇది అందరికి అయిపోయినట్టు ఒక ఇద్దరు నలుగురు ఒక 5 మిగిలినట్టు అంతే ఇవ్వడం జరుగుతుంది సార్. ఆత్రం లచ్చుబాయి రచిత సార్ 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 ఎమ్మెల్యే సార్ మేనిఫెస్టో పెట్టడం కానివ్వండి, 6 గ్యారెంటీలో పెట్టడం కానివ్వండి, మునిగారు ఒకసారి త్వరగా వేదిక దగ్గరికి రావాలి. మునిగారు అండ్ రఫీక్ ఈరోజు మన నియోజకవర్గంలో మంచిర్యాల నియోజకవర్గంలో ర్యాలీ నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలో రైతు భరోసా వాళ్ళు, రైతు భరోసా డబ్బులు వచ్చే వాళ్ళు 176 మంది ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏది లేదు తల్లి, 100 రోజుల పని జాబ్ కార్డు ఎవరికైతే 100 రోజుల పని ఎవరికైతే ఉందో జాబ్ కార్డు ఉండి ఎవరికైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు 90 కుటుంబాలకు ఈ ర్యాలీలా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 62 మంది ఉన్నారు రేషన్ కార్డ్స్కు, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో మొత్తం 205 ఇళ్ళు వస్తుంది. కాకపోతే ఇల్లు పైసలకు మాత్రం మీరు ఇల్లు కట్టుకుంటేనే మీరు ఈ కార్యక్రమం గ్యాస్ కానీ, బస్సు కానీ, లేకపోతే కరెంటు కానీ ఇట్లా ఈ కార్యక్రమం మీరు తీసుకొని మీరు లబ్ధి పొంది సంతోషం మాత్రమే మేము సంతోషంగా ఉంటాం తప్పితే ఏదో మేము కాగితాలు ఇచ్చి మేము సంతోషంగా అయితే ఉంటాం. దానికోసమే మరొకసారి చెప్తున్నా, ఇవాళ ఏదైతే 4 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం, మా ఎంబడి నడిచి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోయి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా మంచిర్యాల పేరు, మంచిర్యాలకు సంబంధించిన రాసి పెట్టినట్టు దానికి అందరూ సహకారం చేసింది కాబట్టి జరిగింది. ఆ రోజు పార్టీని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొదటి స్థానం నిలబెట్టిండ్రు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరి సహకారంతో మొదటి స్థానానికి పరుగులు పెడుతున్న బాగా దూరం లేవు. మీరు అందరు సహకరిస్తే అది కూడా సాధ్యమైంది. దాని కూడా మొదటి 2-3 స్థానాలు ఉన్నట్టును అది మొదటి స్థానం కూడా వస్తుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏ కార్యక్రమం ఇస్తున్నా కూడా మన నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఇప్పించే బాధ్యత నాది. కొంచెం వెనుక ముందు అయితే మీరు ఎవరు ఇందులో భయపడద్దు, బాధపడవసరం లేదు. ఇందిరా మహిళలకు సంబంధించిన మటుకు ఈరోజు మండలానికి ఒక నమూనాగా విలేజ్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు మొత్తానికి అందరికీ అర్హులైన ఇస్తున్నాం. మిగతా విలేజ్లో కూడా ఇస్తాం. మనం ఏ రకమైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేది. ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉందో నీడ లేదో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పిన ఈరోజు కూడా చెప్తాను మరొకసారి. ఇప్పుడు మనం చూస్తే 4 పథకాలు. ఫస్ట్ రైతు భరోసా, ఏమైనా సాగు యోగ్య భూమి ఉన్నాయి దానికి 2 విడతల్లో సంవత్సరంకి 12,000 డబ్బు వస్తుంది. ఇంటంపై ఆత్మీయ భరోసా, ఎవరైనా 20 రోజుల కంటే ఎక్కువ ఉపాధి హామీ పని కింద 23-24లో పని చేశారు, వాళ్ళకి ఎలాంటిగా భూమి లేవు, వాళ్ళకి కూడా సంవత్సరంకి 12,000 వస్తుంది. రేషన్ కార్డ్ చాలా సంవత్సరంలో వెయిట్ చేసిన వాళ్ళు మెంబర్ ఎడిషన్ కి కొత్త రేషన్ కార్డు సంబంధించిన కూడా ఈ రోజు నుంచి ఏర్పాటు అవుతుంది. దాంతో పాటు ఇల్లు స్థలాల జాగా ఉన్న వాళ్ళకి బీపీఎల్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుంది. మనము దానికి సెలెక్షన్ గా ఫస్ట్ టైం గ్రామ సభలో పెట్టుకొని క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ తీసుకొని ట్రాన్స్పరెంట్ గా లబ్ధిదారు సెలక్షన్ జరుగుతున్నాయి. అంటే నేను జాయిన్ చేస్తే నాకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ చెప్పారు మిగతా అన్ని ఓకే, కానీ పూర్ పర్సన్ కి ఏమైనా బెనిఫిట్ ఇస్తాము, దానిలో మనము ఎలాంటిగా అవినీతి జరగకుండా బాధ్యత ఉన్నాయి చూడడానికి. నేను అదే చెప్పాను సార్, 100% మీ ఆధ్వర్యంలో మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ మంచిర్యాల జిల్లాలో ఏమైనా లబ్ధిదారికి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయి, దానిలో ఎలాంటిగా
లోపు లేకుండా మనం కరెక్ట్గా చేయాల్సింది. గ్రామ సభ పెట్టాము. గ్రామ సభ పెట్టిన తర్వాత కొన్ని ప్లేస్లో గొడవ అయింది. అంటే చాలా రూమర్స్ కి ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి మాత్రం వస్తుంది, ఎవరికి పేరు రాలేదు వాళ్ళకి రాదు. సో అట్లా కూడా రివర్స్ అయింది. ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి ఉంటది అంటే మళ్ళీ గ్రామ సభ ఎందుకు పెడతావు, డైరెక్ట్ గా శాంక్షన్స్ ఇవ్వాల్సింది. ఈ ప్రభుత్వానికి అట్లా ఆలోచన లేవు, అడ్మినిస్ట్రేషన్ కి ఎలాంటి అట్లా ఆలోచన లేవు. ఏమైనా మనమే చేస్తాము, మీ ముందు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని మాత్రమే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో క్లియర్ గా ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు, మీ అందరూ విన్నారు. అంటే ఈ ప్రజాపాలనలో మనం ఏమైనా చేస్తాము, మీ ముందుకు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని దానికి అమలు చేస్తాం. సో ఇప్పుడు కొంతమంది ఆ టైంకి చెప్పారు, చాలా మందికి సందేహాలు ఉన్నాయి, ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి వస్తుందా లేదా. నేను ఎమ్మెల్యే గారు ఇతరులు ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ చెప్పారు, అర్హత ఉన్న వాళ్ళు అందరికీ లబ్ధి జరుగుతుంది, ఇది మన గ్యారంటీ ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాము. ఈ రోజు ఈ విలేజ్ లో ఇప్పుడు మన పేరు చదివిన టైంలో ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి కూడా నిన్న ఐ థింక్ 9-10 వరకు కన్సర్న్ ఎంపీడీఓ డిఆర్డీఓ గారు అందరూ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న రాజ్యాంగంను అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. Salute! Salami! Trust! Bharat Bhagya Vidhata Dravida Uttara Ganga Vindhya Himachala Yamuna Ganga Uttara Jaladi Taranga शुभनामे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत माता की जय। भारत माता की जय। श्रीमान गार्ड निष्कामन करने के लिए आज्ञा प्रदान करें। गार्ड विसर्जन। ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే. మన దేశం కోసం, స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు మన స్వాతంత్రం కోసం అని చెప్పేసి వాళ్ళ ప్రాణత్యాగం చేసినారు. Now the Republic Day is the 76th Republic Day. We adopted the Constitution of 1950. The main object is to maintain unity, independence, culture and heritage. This is the object. మంచిర్యాల డీసీపీ కార్యాలయంపై డీసీపీ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భారత ప్రజల ఆకాంక్షలకు అనువుగా అంబేద్కర్ రాజ్యాంగం రూపకల్పన చేశారని అన్నారు.
సార్ ఇటు చూడండి. నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర సెలెక్ట్ కలామే చెస్ పెట్టిరా గ్రూప్లో మెసేజ్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పథకాల అమలుకై అందరూ జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ చిత్తశుద్ధితోటి అవి అన్నీ సక్సెస్ఫుల్గా అమలయ్యేటట్టు తమ పరిధిలోని విభాగాల్లో ఎలాంటి లొసగులు లేకుండా, ఎలాంటి అశ్రద్ధ లేకుండా మీరంతా కూడా సవ్యంగా చిత్తశుద్ధితోటి అవన్నీ అమలయ్యేటట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు, ప్రజల్లో ప్రభుత్వానికి గుర్తింపు పొందేటట్టు మీరందరూ
ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినమన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజాతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఇదే రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నువ్వు ఎక్కడేమన్నా కదా మాట్లాడలేవు జాగ్రత్త మరి. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మనం రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించుకొని ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం. అయితే ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయి. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో 4 పథకాలని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రారంభిస్తున్నారు. అందులో భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, అలాగే రైతులందరికీ కూడా అర్హులందరికీ కూడా 12,000 రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను, అలాగే 10 ఏళ్ల నుండి రేషన్ కార్డు అనేది జారీ చేయలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రతి మండలానికి ఒక ఊరు చొప్పున ఎన్నుకొని ఆ ఊర్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు జాతీయ పతాకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, కార్యదర్శి ఆకునూరి సంపత్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, ఎండి అహ్మద్, కుర్మిర్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీటీసీ పానగట్టి సత్తయ్య, గరిసె రామస్వామి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, నాయకులు పొగాకు రమేష్, మహిపాల్ రెడ్డి, గరిసె భీమయ్య, రమణ, ముక్కెర వెంకటేష్, అమృత, రాజ్ కుమార్, రౌతు శ్రీనివాస్, కాటంరాజు, నరేందర్ రెడ్డి, జాడి భానుచందర్, మండల క్రాంతి, దుర్గాప్రసాద్, గంగాధర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, అదేవిధంగా మా మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి కావాలని, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ప్రజలకు సంబంధించినవి కంపల్సరీ
మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఒక రాజకీయ పార్టీగా మా పైన ఉంది. ముఖ్యంగా చూస్తాను, ఇప్పుడు మొన్న 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయి. ఆ గ్రామ సభలన్నీ కూడా ప్రజల ఆగ్రహంతో, ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రజానికి ఉన్నారో చాలా స్పష్టంగా కనబడ్డది. ఇప్పటికే సంవత్సరం అయిపోయి 14 నెలలు కావస్తూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అప్లై అప్లై నో రిప్లై అన్నట్టుగా ఇప్పటికే సుమారు 4 దఫాలుగా ప్రజల నుంచి అప్లికేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్తలో డిసెంబర్ 28, 2023 ఆ రోజు అప్పుడు ఒక 4 రోజుల పాటు ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్లు ఇవ్వమని ప్రజల నుంచి అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. వివిధ పథకాలకు సంబంధించి తర్వాత మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. మధ్యలో ఒకరోజు సమగ్ర సర్వే పేరిట అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. మళ్ళీ గ్రామ సభల పేరిట 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ నెల మళ్ళీ 4వ విడత అప్లికేషన్లు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం, ఒక్కటంటే ఒక్క హామీ, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. వాళ్ళు చెప్పింది ఏంది ఆనాడు ఎన్నికల్లో, మీరు మాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లో 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు అవుతా ఉంది ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటికీ ఒక్కటంటే ఒక పథకం అమలు కాలేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. అప్లికేషన్లు మాత్రం 4 విడతలుగా తీసుకున్నారు. మీరు చూసారు కొన్ని అప్లికేషన్లు రోడ్ల మీద ఎట్లా కనబడతా ఉన్నాయో, అవి కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. అంతేకాకుండా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మేము రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి మొదలుకొని గ్రామ స్థాయి నాయకుల వరకు అందరం కూడా మేము సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియా వేదికగా కానీ, ప్రజాక్షేత్రంలో కానీ కార్యక్రమాల ద్వారా కానీ మేము మాట్లాడుతూ ఉంటే మా మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి మొదలుకొని గ్రామస్థాయి నాయకుల వరకు జైళ్లకు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బరాబర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం. నస్పూర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ కాలనీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నస్పూర్ కాలనీ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అలాగే షిర్కే సెంటర్లో నడిపెల్లి విజిత్రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, కార్యదర్శి ఆకునూరి సంపత్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, ఎండి అహ్మద్, కుర్మిర్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీటీసీ పానగంటి సత్తయ్య, గరిసె రామస్వామి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, నాయకులు పొగాకు రమేష్, మహిపాల్ రెడ్డి, గరిసె భీమయ్య, రమణ, ముక్కెర వెంకటేష్, అమృత, రాజ్ కుమార్, రౌతు శ్రీనివాస్, కాటం రాజు, నరేందర్ రెడ్డి, జాడి భానుచందర్, మండల క్రాంతి, దుర్గాప్రసాద్, గంగాధర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావుల గాంధీ గారి నేతృత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి దేశానికి ప్రారంభోలి భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి రాజ్యాంగం ఉండాలని ఆలోచనతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సంవత్సరాల కొద్ది అధ్యయనం చేసి భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండే మన రాజ్యాంగం. అంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగం మన దేశం మంచి రాజ్యాంగం.
చిన్న పెద్దనే తారతమ్యం లేకుండా కులమత భేదాలు లేకుండా అనేది రాజ్యాంగంలో పొందపరిచారు. ఒక వ్యక్తి ఉన్న వ్యక్తి అయినా లేని వ్యక్తి అయినా అతనికి సమాన హక్కు కలిగే దిశగా మన భారత రాజ్యాంగంలో పొందపరిచిన సందర్భాలు. భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలకు అనుగుణంగా ఉండే దిశగా ఆనాడు అంబేద్కర్ దివ్య దృష్టితోటి అందులో ఆర్టికల్ 3 ఏదైతే పొందపరిచారో దానివల్లనే కేసీఆర్ నాయకత్వాన మనకు తెలంగాణ సిద్ధించిందంటే ఈ సందర్భంలో అంబేద్కర్ గారికి మనమంతా రుణపడి ఉండవలసిన బాధ్యత మనపై ఉంది. నస్పూర్ కాలనీ సిసిసి కార్నర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. సిసిసి కార్నర్ రాజీవ్ విగ్రహం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని చెప్పారు. ఈ రోజు 4 పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజల విశ్వాసాలను నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, కౌన్సిలర్ రజిత, సుమతి, పద్మ, బౌతు లక్ష్మి, మల్లయ్య, మొగిలి, పూదరి కుమార్, బెడిక లక్ష్మి, సంధ్యారాణి, చీడం మహేష్, తెనుగు లావణ్య, నాయకులు భూపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని మనం రచించుకొని అమలు చేసి నడిచింది. 1950 జనవరి 26వ తారీఖున భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రతి మండలంలో ఒక ఊరిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అలాగే 10 నుండి రేషన్ కార్డులు అనేటివి లేవు, అవి రేషన్ కార్డులు జారీ చేయడం, భూమి లేని నిరుపేదలకేమో రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇవాళ అమలు చేయడం జరుగుతుంది. జై హింద్. నస్పూర్ కాలనీలో ఆదివారం సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ కాలనీ షిర్కే సెంటర్లో మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్రం సాధించుకున్నామని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలైన రోజునే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి సురేష్, జిల్లా సమితి సభ్యులు కొట్టె కిషన్ రావు, శ్రీరాంపూర్ అధ్యక్షుడు దొడ్డిపట్ల రవీందర్, సహాయ కార్యదర్శి వెంకటేశం, నాయకులు లచ్చిరెడ్డి, సమదీప్, శంకర్, రామన్న, రాజయ్య, మహేష్, రషీద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోనే సిర్కే సెంటర్లో పథకావిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాస్ గారు, శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ కిషన్ రావు గారు తదితర నాయకత్వంతో హాజరైనారు. కానీ ఆనాడుతుంది 76 సంవత్సరాలైంది రాజ్యాంగం మనకు స్వాతంత్రం వచ్చి. ఇప్పటి వరకు కొన్ని గ్రామాలలో కరెంటు లేని పరిస్థితి ఇప్పటి కూడా ఉంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం
అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్నీ అందడం లేదు. అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రాసినటువంటి ప్రకారం అందరికీ ఫలాలు అందాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 6 గ్యారంటీలతోని ఈరోజు పథకాలు ఆవిష్కరణ చేస్తూ ఉంటారు. అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందేటట్టు మీరు ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయాలని తెలియపరుస్తా ఉన్నారు. సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో అంటరానితనం, అస్పృశ్యత కొట్టినట్టు కనబడతా ఉంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఇలా నిన్నగాక మొన్న నూతన పార్లమెంటు భవనానికి ఈ దేశానికి మహిళగా ఉన్నటువంటి రాష్ట్రపతిని పిలవకపోవడం అంటే రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి విషయాన్ని ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ దేశ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం. రాజ్యాంగ కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉండడం సిగ్గుచేటైనటువంటి విషయంగా భారత కమ్యూనిస్టు పార్టీ అభివర్ణిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ దేశంలో సమానత్వం, అంటరానితనం, అస్పృశ్యత 76 సంవత్సరాల గణతంత్ర వేడుకల సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. దీన్ని రూపుమాపడం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత ప్రజలందరూ కూడా కంకణబద్దులై పనిచేయాలని సిపిఐ ప్రజల్ని కోరుతా ఉంది. శ్రీరాంపూర్ కాలనీ విశ్వశాంతి హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులు నిర్వహిస్తున్న 300 మీటర్ల జాతీయ పతాకం ర్యాలీ ప్రజల్లో, విద్యార్థుల్లో, యువతలో రాజ్యాంగ స్ఫూర్తిని నింపుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వశాంతి హైస్కూల్ కరెస్పాండెంట్ జక్కన రమేష్, ప్రిన్సిపాల్ జాహిదా బేగం ఆధ్వర్యంలో 300 మీటర్ల త్రివర్ణ పతాకం ర్యాలీ నిర్వహించగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు ప్రారంభించారు. ర్యాలీ శ్రీరాంపూర్ RK6 గుడిసెలు, గాంధీనగర్, కొత్త రోడ్, హిమ్మత్ నగర్, శ్రీరాంపూర్ కాలనీ, భగత్ సింగ్ నగర్, శ్రీరాంపూర్ బస్టాండ్ వరకు నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 76 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ప్రజలు ఎంతో ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఎందరో త్యాగధనులు పోరాడడం వల్లే వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. దేశం పట్ల ప్రేమాభిమానాలుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఇబ్రహీం, జక్కన రాజేందర్, కౌన్సిలర్ పూదరి కుమార్, విద్యా సంస్థల ఉపాధ్యాయులు మల్లెత్తుల రాజేంద్రపాణి, దేవన్న, ఉపేందర్, సత్యనారాయణ, అట్కపురం సతీష్, పూదరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకు ర్యాలీకి సహకరించడానికి థ్యాంక్ యూ సో మచ్. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని స్థానిక మంచిర్యాల జిల్లా ఇచ్చేసినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత
ఈ రోజుటి సమావేశానికి ఇక్కడ విచ్చేసిన ఈ లోకల్ కౌన్సిలర్ గారు అయినా ఇవాళ ఈ రకంగా మనం స్వేచ్ఛగా ఉన్నామంటే అది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇవాళ రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభదినాన మరి మన యొక్క జాతీయం చాటి చెప్తూ ఈ త్రివర్ణ పతాకాన్ని ఈ వీధుల్లో తీసుకురావడం నిజానికి పిల్లలందరినీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా చాటి చెప్పుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చక్కటి కార్యక్రమం చేసిన మా శిష్యులు మరి రమేష్ని అభినందించడం, అలాగే మరి చేసిన పుర ప్రముఖులు, తర్వాత ట్రస్మా సభ్యులు, వివిధ పాఠశాల అధిపతులు కూడా మరి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీలోని విశ్వశాంతి స్కూల్ యాజమాన్యం, అలాగే పిల్లలు 6వ వార్డు స్థానికంగా ఉన్నటువంటి యువకులందరూ కలిసి ఈ స్కూల్ పిల్లలతోటి 300 మీటర్ల జాతీయ భారీ పతాకాన్ని పురవీధుల్లో ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి విశ్వశాంతి స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేసుకుంటూ మనం ఈరోజు ఈ స్వేచ్ఛ హక్కులను మనం పొందుతున్నామంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మరి ఇలాంటి శుభ సందర్భంలో పిల్లల్లో జాతీయ భావాన్ని నింపే ఉద్దేశంగా స్కూలు యాజమాన్యం చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమం చాలా సంతోషం. కాబట్టి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరొకసారి స్కూల్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీరాంపూర్లోని విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం ప్లే అండ్ హై స్కూల్ నుండి 300 మీటర్ల ఇండియా ఫ్లాగ్ని ర్యాలీగా జరపడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు శ్రీరాంపూర్లోని విశ్వశాంతి స్కూల్లో ప్లే స్కూల్ని ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ సందర్భంగా విఐపీస్ ఎవరైతే ఉన్నారో మేము ఇన్విటేషన్ కార్డ్ సప్లై చేశాము. చీఫ్ గెస్ట్ జిఎం సార్ గారు, అంతేకాకుండా SO2 వారు, అంతేకాకుండా లోకల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, విఎన్ఆర్ సార్ గారు, మా ట్రస్మా నాయకులందరూ వచ్చి అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. కావున ఈరోజు ఈ సందర్భంగా జరిపినటువంటి ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సంబరాలను ఆటో డ్రైవర్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆటో యూనియన్ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ 3 రంగుల జాతీయ జెండాను ఎగరవేశారు. రాజ్యాంగం అమలు తర్వాత ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు వచ్చాయని ముఖేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు బెల్లంకొండ మురళి, అధ్యక్షుడు కలవల అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ, కోశాధికారి తగరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జలగి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 महात्मा गांधी की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, अंबेडकर की जय. మంచిర్యాల పట్టణంలోని జిల్లా ఆటో యూనియన్ కార్యాలయంలో ఈనాడు ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ మంచిర్యాల జిల్లా అదేవిధంగా రాష్ట్రం లోపల ఉన్న ఆటో కార్మికులందరి తరపున హృదయపూర్వకమైన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అనేటువంటిది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. దాంట్లోని భాగంగా దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భం లోపల అందరికీ సమన్యాయం జరగాలి, పేద బలహీన బడుగు వర్గాలు, SC/ST మైనారిటీలకు వారి హక్కుల కోసం ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సమన్యాయం కోసం వారు అన్ని విధాలా పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మన ఓటు హక్కు ద్వారానే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి
అందరూ తప్పకుండా ఎవరెవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వారందరూ కొత్తగా ఓటర్ నమోదు చేసుకోండి. ఎవరి అయితే ఆ ఓటర్ లిస్టులో పేర్లు ఏమన్నా గల్లంతైనా అవిటిని కూడా వెంటనే చేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకించి ఈనాడు మా ఆటో కార్మిక సోదరులు చాలా కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని కూడా ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి అడ్డ మీద ఘనంగా జెండా ఎగరవేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఆఫీస్ దగ్గర కూడా మా అన్నగారి ఆధ్వర్యంలో, మా ముఖేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా డ్రైవర్లందరికీ తెలియజేస్తున్నాను. శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్షుడు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ దుస్తులు అందించారు. అలాగే స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సామాన్యులకు రవాణా కల్పిస్తున్నారని చెప్పారు. అత్యవసర సమయంలో ఆటోలే ఆదుకుంటాయని చెప్పారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు బెల్లంకొండ మురళి, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గోలేటి శివ, నాయకులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की जय, अंबेडकर की जय, महात्मा गांधी की जय. फोटोలు వీడియో చూడండి, ఇంకొక లాలి చూడండి అన్న, అన్న చూడు చూడండి. నస్పూర్ మున్సిపల్కి సంబంధించి ఈనాడు ఈ మంచిర్యాల జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఆటో యూనియన్కి సంబంధించి చెల్ల విక్రమ్ గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు శివన్న గారు, అదేవిధంగా రాజేంద్రన్న గారు ఈ నస్పూర్కి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సందర్భంగా మన చెల్ల విక్రమ్ గారు వారికి ఉన్న ఆర్థిక స్తోమత అంతంత మాత్రమైనప్పటికీ మన ఆటో కార్మికులపై ఉన్నటువంటి మక్కువతోటి ఆటో కార్మికులకు సేవ చేయాలని ఏదైతే మనకు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో ట్రాఫిక్ రూల్స్లోని భాగంగా కాకి షర్ట్ కూడా తప్పకుండా వేసుకోవాలనేటువంటి నిబంధన ఉంది. కాబట్టి ఆ నిబంధనకు అనుగుణంగా మన మిత్రులకు నా తరఫున నేను ఇస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి విక్రమ్ గారు వారి సొంత డబ్బుతోటి ఇవాళ దాదాపుగా చాలామంది మన మిత్రులందరికీ కూడా కాకి షర్ట్స్ కూడా కొనివ్వడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా పిలిచారు. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చెల్ల విక్రమ్ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్ టౌన్లోని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ అన్న గారికి, అలాగే మన మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ మురళన్న గారికి మా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మనము ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గాంధీ గారు ఆ రోజుల్లో ఎంతో కృషి చేశారు. అప్పుడు సత్యం, అహింస అని చెప్పేశారని బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనము ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ వారికి నా వంతు సహకారంగా ఈరోజు కాకి షర్ట్లు డొనేట్ చేయడం జరుగుతున్నది. కావున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆటో కార్మికులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి మన గాజుల ముఖేష్ గౌడ్ అన్నగారి సహకారంతో ఎంతోమంది నిరుపేద ఆటో కార్మికులకు ఎన్నో సహాయాలు చేసినటువంటి మనసున్న మహనీయుడు గాజుల ముఖేష్ అన్న గారు, వారికి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ తరఫున ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.